హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో లేటెస్ట్ Palladium OS ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. అది వచ్చేసి మనకి Android 11 మీద అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 5th April 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి సెంట్రల్ కెర్నల్ ఉంది కదా, అదైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో మనకి కస్టమైజేషన్కి సంబంధించి అటామిక్ హబ్ అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి అయితే మీరు టోటల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. టోటల్ ఇంటర్ఫేస్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ టీమ్ అని ఉంది కదా, టీమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఏరో మార్క్, దీని మీద ట్యాప్ చేస్తే మనకి లోపల ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. టోటల్ మనకి డెవలపర్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. దీనిలో యూఐకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జస్ట్ మీరు ట్యాప్ చేసి మనం ఇక్కడ ఓపెన్ చేస్తే టోటల్ ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ఓపెన్ అవుతాయి. అట్లాగే ఇంటర్ఫేస్ మనకి లోగోకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది. మనకి చాలా నీట్గా ఉంది కదా. డబుల్ ట్యాప్ టు స్లీప్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్ ఏ టైంలో మనకి టర్న్ ఆఫ్లో ఉండాలి, ఏ టైంలో టర్న్ ఆన్లో ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే మనకి నోటిఫికేషన్ పల్స్ ఉంటుంది కదా, సైడ్లో వచ్చే కారణంలో వచ్చే లైటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే దానికి సంబంధించిన లైటింగ్ ఏదైతే ఉందో మీకు ఏ కలర్ కావాలంటే అదైతే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ బ్రైట్నెస్ ఎంత ఉండాలి, అట్లాగే డిస్ప్లే లైటింగ్ సంబంధించిన బ్రైట్నెస్ ఎంత ఉండాలి అనేది మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనకి ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు డ్యూరింగ్ ఛార్జింగ్లో మనకి ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలా వద్దనే ఆప్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ట్రాన్స్పరెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్ నుంచి మీకు కావాలా వద్దనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. పాకెట్ డిటెక్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంది, ఇది కూడా మనకి బెస్ట్ ఆప్షన్. కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మ్యూజిక్ విజువలైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుని లైటింగ్ సంబంధించిన ఆప్షన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే దాని కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. విజిబిలిటీని కూడా మీరు ఇక్కడ నుంచి దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్క్రోల్ ఆన్ చేస్తే స్టేటస్ బార్ హైట్ ఉంది కదా, స్టేటస్ బార్ హైట్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా మనకి ఈ విధంగా ఉంది. అట్లా కాకుండా హైట్ని కావాలంటే చేంజ్ చూసారా, హైట్ మనకి ఆ విధంగా మీరు హైట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రౌండ్ కార్నర్ ఉంది కదా, స్టేటస్ బార్ మనకి బేసిక్గా ఈ విధంగా ఉంది. ఇట్లా కాకుండా ఆ కార్నర్ సైజుని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ లార్జ్ పెడుతున్నాను, చూసారా ఎంత వేరియేషన్ కనిపిస్తుందో. ప్రతిదానికి కూడా రౌండెడ్ కార్నర్స్ అనేవి ఎనేబుల్ అయింది చూసారా. మీకు ఎలా కావాలనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అట్లాగే వాల్యూమ్ ప్యానల్ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఫర్ సపోజ్ మనకి డిఫాల్ట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అట్లా కాకుండా టైల్డ్ ఉంది కదా ఇక్కడ, దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి టోటల్ 5 అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఏది నచ్చితే ఏదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థీమ్స్ అని ఉంది కదా, థీమ్స్ మీద ట్యాప్ చేసి దీని మీద ట్యాప్ చేస్తే మనకి టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు చూసారా. అయితే హెడర్ బాడీ ఫాంట్ ఉంది కదా, టోటల్ బాడీ ఫాంట్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ షేప్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అని చూసారా ఐకాన్ కూడా. అలా మీకు ఏది కావాలంటే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకి కలర్ ఉంది కదా, కలర్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ కలర్ సెట్ చేశాను. ఇక్కడ చేంజ్ అయ్యింది చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. లాక్ స్క్రీన్ క్లాక్ స్టైల్ అని ఉంది కదా, దీనిలో కొన్ని మనకి ప్రొవైడ్ చేశారు చూడండి. చాలా ఉన్నాయి, మీకు ఏది నచ్చితే మీరు ఏదైతే సెట్ చేసుకోవచ్చు. శాంసంగ్కి సంబంధించింది ఉంది, అట్లాగే 404 కస్టమర్ రూమ్కి సంబంధించింది ఉంది. స్నాప్ షిఫ్ట్కి సంబంధించింది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారా. ఇట్లో మీకు ఏది నచ్చితే మీరు ఏదైతే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్కి సంబంధించిన 4G వోల్ట్కి సంబంధించిన ఐకాన్ మీకు కావాలా వద్దనే ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఐకాన్ కూడా AOSకి సంబంధించి మనకి ఐకాన్ స్టైల్ కూడా ఏ విధంగా ఉండాలని ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇక్కడ ఇట్లో హానర్ మొబైల్కి సంబంధించిన UI ఉంది కదా, EMUI, దానికి సంబంధించిన 4G ఐకాన్ కానీ లేకపోతే MIUIకి సంబంధించింది కానీ గూగుల్ స్టాక్ క్రోమ్కి సంబంధించినవి, వీటిలో మీకు ఏది కావాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసినట్టయితే కనిపిస్తుంది. స్టేటస్ బార్ ఐకాన్ ట్యూనర్లో కూడా మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే కావాలి, ఏ ఆప్షన్స్ అవసరం లేదు అనేది మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. బ్యాటరీ పర్సెంటేజ్కి సంబంధించిన స్టైల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. అట్లాగే బ్యాటరీ స్టైల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డిఫాల్ట్గా మనకి బేసిక్గా బ్యాటరీ అయితే ఈ స్టైల్లో ఉంటుంది. అట్లా కాకుండా ఫిల్డ్ సర్కిల్ కానీ డాటెడ్ సర్కిల్ కానీ మనం చేంజ్ చేస్తే ఇక్కడ మనకి చేంజ్ అయింది చూసారా. అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్కి సంబంధించినవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో మీకు ఏది నచ్చితే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. క్లాక్ స్టైల్ మనకి లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, రైట్లో ఉండాలని మనకి ప్రొవైడ్ చేశారు. అట్లాగే AM PM కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. స్మాల్ అని ట్యాప్ చేస్తే ఇక్కడ స్మాల్గా మనకి PM అని కనిపిస్తుంది చూసారా. అట్లాగే ఒకవేళ మీకు సెకండ్స్ కూడా కావాలి అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేస్తే అక్కడ మనకి సెకండ్స్ కూడా కనిపిస్తుంది. అట్లాగే డేట్ కూడా మనకి కనిపించాలా వద్దనేది ఇక్కడ ఆప్షన్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు.
స్మాల్ సైజులో మనకి డేట్ కూడా కావాలి అంటే డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. డబుల్ ట్యాప్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే వైబ్రేషన్, మన మొబైల్ టచ్ చేసినప్పుడు వైబ్రేషన్ ఆప్షన్ మనకు కావాలా వద్దనే ఆప్షన్ అయితే మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. డేటా యూసేజ్కి సంబంధించింది మనకి హెడ్లో ఇక్కడ మనకు కనిపించాలా వద్దనేది మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే డేటా యూసేజ్ మనకి ఇక్కడ ఎంత కేబీ యూస్ చేస్తున్నాం పర్ సెకండ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అట్లాగే బటన్స్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ రాకర్ వేవ్ అని ఉంది కదా, దీన్ని మనం ట్యాప్ చేస్తే పవర్ బటన్ మనం ట్యాప్ చేసినప్పుడు మొబైల్ వేక్ అవుతుంది, లేకపోతే స్లీప్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసుకోవడం మొబైల్ అయితే మనకి వేక్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ప్లేబ్యాక్ కంట్రోల్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుని మీరు మ్యూజిక్ ప్లేయర్, డ్యూరింగ్ మ్యూజిక్ ప్లేయర్ మనం ఇక్కడ నుంచి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్తో ప్రీవియస్ బ్యాక్కి లేకపోతే నెక్స్ట్ ట్రాక్కి మనం సౌండ్ అయితే మ్యూజిక్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్టవ్ వాల్యూమ్ ప్యానల్ లెఫ్ట్ అని ఉంది కదా, ఇది ఒక ఆప్షన్. బేసిక్గా మనకి రైట్ సైడ్లో అయితే వాల్యూమ్ ప్యానల్ ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని ఎనేబుల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వాల్యూమ్ ప్యానల్, ఒక ఆప్షన్. నెక్స్ట్ మిస్లీనియస్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలా సిగ్నేచర్ స్పూఫింగ్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే కొన్ని యాప్స్కి మనకి సిగ్నేచర్ స్పూఫింగ్ అంటే మన అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి బైపాస్ చేసి చూపిస్తుంది. ఇదైతే మీకు ఎనేబుల్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఐ మీన్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ యాప్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని మీ గూగుల్ అకౌంట్ కావాలా వద్దనేది ఇక్కడ నుంచి మీరు సిగ్రికేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లేఅవుట్కి సంబంధించిన ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ ఇన్వర్ట్ లేఅవుట్ ఉంది కదా, ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాక్, ఇక్కడేమో మెనూ ఉంది కదా, దీన్ని ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో ఇటు మెనూ ఇటు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఆప్షన్. ఇదే ఆప్షన్. లేఅవుట్ కూడా మనకి కాంపాక్ట్ అంటే కొంచెం దగ్గరగా కనిపిస్తుంది చూసారా ఇక్కడ కింద. అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్లో సెట్ చేసుకోవచ్చు, రైట్లో కావాలంటే మీరు రైట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. మీ హ్యాండ్ యూసేజ్ని బట్టి మీరు అయితే దాన్ని సెట్ చేసుకోవచ్చు. మనం చార్జ్ చేసినప్పుడు మొబైల్ వేక్ అవ్వాలా వద్దనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫింగర్ ప్రింట్ మనం ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు వైబ్రేషన్ ఆప్షన్ కావాలా వద్దనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు కావాలి అంటే వాటిని ఎనేబుల్ డిజేబుల్ చేసేసుకోవచ్చు. అలాగే దీనిలో బిల్లో మనకి గేమింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఈ గేమింగ్ మోడ్ నేను టెస్ట్ చేసి చూశాను కానీ గేమింగ్ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే దీనిలో కొత్తగా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. దీనిలో మనం ఒక యాప్ని సెట్ చేసుకుని గేమింగ్ మోడ్లో డ్యూరింగ్ గేమింగ్ మోడ్లో మనకి కాల్స్ అయితే ఇబ్బంది లేకుండా గేమింగ్ మోడ్లో ఉన్నట్టు చూపిస్తుంది. నోటిఫికేషన్స్ కానీ ఇవి ఏమైనా డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవడం వరకే ఉంది కానీ దీని నుంచి మీరు గేమింగ్ పెర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉంటే, బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీకి సంబంధించిన థర్మల్ ప్రొఫైల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఏది కావాలంటే అదైతే మీరు వీటిలో చూస్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువే ఉంది. ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవడం నేనైతే అక్కడ ఫేస్ చేయలేదు. స్మార్ట్ కార్డ్ ఫోన్ ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. బ్యాటరీ టెంపరేచర్ మనకి ఎంత ఉన్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ కట్ ఆఫ్ అవ్వాలి, లేకపోతే బ్యాటరీ ఎంత డౌన్లో ఉన్నప్పుడు బ్యాటరీ టెంపరేచర్ మనకి ఎంత డౌన్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవ్వాలనే ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసేసుకోవచ్చు. కాకపోతే దాని గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దాన్ని మనం యూజ్ చేయకపోవడమే మంచిది. వీళ్ళు పర్ సపోజ్ మనకి ఏదైనా యాప్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మనకి ఈ విధంగా అయితే హెడర్ నోటిఫికేషన్ ఉంటుంది కదా పైన యాప్కి, ఈ విధంగా అయితే మనకి చూపిస్తుంది. ఇది చాలా నీట్గా ఉంది చూడటానికి. OnePlus లాంచర్ ఉంది కదా, OnePlus లాంచర్తో అయితే వస్తుంది. లేటెస్ట్ వర్షన్ 5.1 వర్షన్ ఏదైతే ఉందో మనకి బిల్తో పాటు అదే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి ఎక్కడ ఎర్రర్స్ అయితే ఏమీ లేవు, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. నెక్స్ట్ అట్లాగే సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే సేఫ్టీ నెట్ అయితే మనకి పాస్ అయింది బిల్డ్. బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే బిల్లుతో పాటు మనకి కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. స్టాక్ ఆండ్రాయిడ్ కెమెరా ఏదైతే ఉందో అదే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ కెమెరా పెర్ఫార్మెన్స్ కొంచెం కావాలి అనుకుంటే ఎక్స్టర్నల్గా గూగుల్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే బిల్లుతో పాటు మనకి గ్యాలరీ యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే FM రేడియో కూడా ప్రొవైడ్ చేశారు. మనకి PDC అని ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళ కమ్యూనిటీకి. Palladium OSకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన యాప్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. దీనిలోంచి మీరు లాగిన్ అయ్యి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు, ఇదొక ఆప్షన్. అలాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇవరు చూసారు కదా రివ్యూ అయితే. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 4 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్, ఇది వచ్చేసి లేటెస్ట్ GApps, అట్లాగే ఇది వచ్చేసి 1.2కి సంబంధించిన లేటెస్ట్ Palladium OS ఫైల్. టోటల్ 4 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేసుకోండి. పవర్ ఆఫ్ చేసుకున్న తర్వాత పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ చేసుకున్న తర్వాత వైపు అడ్వాన్స్డ్ వైపులోకి వెళ్ళి డైల్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్లోకి వెళ్ళి మీరు ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఫైల్ వచ్చేసి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, ఫర్మ్వేర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. బ్యాక్ వచ్చేసి Palladium OS 1.2 వర్షన్కి సంబంధించిన OS ఫైల్ని ఇన్స్టాల్ చేసేయండి.
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా. అయ్యాక రీబూట్ సిస్టమ్. అయింది కదా. అయిన తర్వాత మళ్ళీ మనం రికవరీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రికవరీ ఓపెన్ చేసుకుని జియాప్స్ ఉంది కదా, జియాప్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Palladium 1.2 వర్షన్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.